ఇక ఈ వానరం తేరుకోవడం చాలా కష్టం అనుకున్నాడు రావణాసురుడు. ముందుకు నడిచాడు, నీలుడిని ఎదుర్కొన్నాడు. అప్పటికే తేరుకున్నాడు హనుమ. ఎక్కడ రావణుడు ఎక్కడ అంటూ అటు ఇటు చూశాడు. నీలుడితో పోరాడుతూ కనిపించాడు రావణుడు. వెళ్లి అతన్ని ఢీకొందాం అనుకుని విరమించుకున్నాడు హనుమ. ఒకరితో యుద్ధం చేస్తున్న వారి మీదకి వెళ్లరాదు అని విరమించుకున్నాడు. రకరకాల చెట్లను పీకి వాటిని విసురుతూ యుద్ధం చేశాడు నీలుడు. తన మీదకు వస్తున్న ప్రతి చెట్టును ఎదుర్కొన్నాడు రావణుడు. ఇలా కాదనుకున్నాడు నీలుడు. శత్రువుని అసహనాన్ని గురి చేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. ఎగిరి రావణుని ధ్వజం మీదకి చేరుకున్నాడు. కూర్చున్నాడు. అక్కడ చూశాడు రావణుడు. అక్కడి నుంచి రావణుని ధనస్సు మీదకి చేరుకున్నాడు. పట్టుకుందాం అనేంతలోపు రావణుడి కిరీటం పైకి ఎక్కాడు. దాని మీద కూర్చున్నాడు. విసిరి కొట్టేద్దాం అనుకునేంతలోపు మళ్ళీ ధ్వజం ఎక్కాడు. అలా ధ్వజం మీదకి, కిరీటం మీదకి, ధనస్సు మీదకి గెంతుతూనే ఉన్నాడు నీలుడు. అలా చేస్తూ రావణుని తీవ్ర అసహనానికి గురి చేశాడు. అది గమనించి రామలక్ష్మణులు, హనుమ ఆశ్చర్యపోయారు. సన్నగా నవ్వుకున్నారు. నీలుడి పరాక్రమానికి నిబ్బరిపోయిన రావణుడు అగ్ని అస్త్రం అందుకున్నాడు. జెండ చివర కూర్చున్న నీలుడిని చూసి గురిపెట్టాడు అతనికి. నీ మాయలు నా దగ్గర కాదు, ఇదిగో అగ్ని అస్త్రం, దీంతో నీ ఆట కట్టు అన్నాడు రావణుడు. అగ్ని మంత్రంతో బాణాన్ని వదిలాడు.